పరాకమణిలో జరుగుతున్నటువంటి చందాల లెక్కింపు దగ్గర జరిగినటువంటి అవినీతి బయటకు వచ్చినటువంటి పరిస్థితి అన్ని చూస్తాం. అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి తిరుపతిని ఏ విధంగా చూసాడు? ఈ పరకాలకి వాళ్ళ మనుషులనే భక్తుల రూపంలో పంపించి ఈ సొమ్ము చేయడం కానీ బంగారం కాజేయడం కానీ 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. దీని మీద విచారణ జరగకుండా ఎంక్వైరీ జరగకుండా 14 కోట్లకే పరిమితం అంటే మేము దొంగతనం చేశాను ఒప్పుకుంటున్నారు వీళ్ళు. తన అభిమతంగా దోసుకొని దాచుకునేటువంటి ఆర్థిక నేరగాడిగా చూస్తానే తప్ప అతన్ని ఒక కులానికో ఒక మతానికో అంటగట్టడం నాకైతే ఇష్టం లేదు. వాళ్ళ తండ్రి గారు కానివ్వండి, అతను కానివ్వండి, వాళ్ళ బావగారు అయినటువంటి ఆయన గతంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి 7 కొండలు కాదు 2 కొండలు 3 కొండలు మిగతా కొండలన్నీ కూడా వెంకటేశ్వర స్వామి కాదని చెప్పి కేసులు వేసినటువంటి దాఖలాలు. అంటే వీళ్ళకి భక్తి అనేది లేదు. వీళ్ళ భక్తి కోసం వీళ్ళ కోట్లు సంపాదించుకోవడమే తప్ప ఇతనికి వేరే మతాల విశ్వాసాలు కానివ్వండి, పరమతాలను గౌరవించే విధానం కానివ్వండి, తన మతాన్ని గౌరవించే విధంలో కూడా అతను ఎక్కడా కూడా ధర్మం పాటించే ప్రసక్తిలో అతను లేడు. 151 సీట్లు వచ్చినాయి అనే అధికారం మమ్మల్ని ఎవరు ఏం పీకలేరు అనేసి దేవుడితో కూడా వీళ్ళు పెట్టుకున్నారు.